అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఉదయకాల సమయం అంతా కూడా మన ప్రభు కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ రాజుల గ్రంథంలో నుంచి 19వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో 19వ వచనం. 2 Kings చాప్టర్ 19 వర్సెస్ 19. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు శత్రు చేతుల నుంచి విడిపించమని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి ఎన్నో సంవత్సరాలుగా మనల్ని వేధిస్తున్నటువంటి ఆ శత్రు చేతుల నుంచి దేవుడు మనల్ని ఈరోజు విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనల్ని ప్రతి విధమైనటువంటి శత్రు సమూహం నుంచి మనల్ని రక్షించబోతున్నాడు. దేవుడు సంతోషంగా ఉండండి. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆయన నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు. లోకమందున్న సమస్త జనములకి నీవే నిజమైన దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లు జనులందరూ కూడా ఆ యొక్క శత్రు నుంచి ఈరోజు దేవుడు మనం రక్షించబోతున్నాడు. అన్ని జనులందరూ కూడా చూడబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నిన్ను ఎవరు అవమానించినారో, ఎవరు బాధించినారో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నారు. మనం సేవించుతున్న దేవుడు నిజమైన దేవుడు, అద్వితీయ దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, యెహోవా దేవుడిని. ఆయన మన ప్రభు యేసు క్రీస్తు దేవుడని, రక్షించువాడని, ఆయన మనల్ని కాపాడే దేవుడని ఈరోజు సమస్త అనుజనులు కానీ ప్రజలందరూ కూడా ఈరోజు మనం ఎగతాళి చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, మనల్ని చూసి నవ్విన వాళ్ళందరూ కూడా సిగ్గుపడబోతున్నారు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడని ఈరోజు తెలుసుకోబోతున్నారు. అట్టి మరి ప్రతి విధమైన శత్రు సమూహం నుంచి దేవుడు ఈరోజు మనం రక్షించబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు చూడండి ఏం జరిగిందంటే, ఆ శత్రు చేతుల నుంచి దేవుడు మనల్ని ఈరోజు విడిపించడానికి సిద్ధపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. 20వ అధ్యాయంలో 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇప్పుడు ఆ శత్రువును చూసి మీరు భయపడకండి, వనకకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. ఈరోజు మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు ఈరోజు ఆ శత్రు నుంచి మనం రక్షించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. మీరు భయపడకండి, వనకపోవద్దు, గడగడ వనకొద్దు, బెదిరిపోవద్దు, భయపడొద్దు. వాళ్ళ ముఖాన్ని చూసి అయ్యో అంత ఎత్తుగా ఉన్నారు, ఫిలిష్తీయులు చాలా ఎత్తుగా ఉంటారంట, వాళ్ళు చాలా బలంగా ఉంటారంట. వాళ్ళని చూసి మనము బెదిరిపోకూడదు, వనక్కండి. వాళ్ళ ముఖాన్ని చూసి బెదిరిపోకండి. చూడండి, మీ హృదయంలో జంకనీయకుడి, బెదరకండి. మీ కొరకు మీ శత్రువుతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. హల్లెలూయా. మీరు ఏం చేయొద్దు, ప్రార్థన చేసి ఆరాంగా ఉండండి. ప్రార్థన చేసి దేవుని కప్పు చెప్పి హ్యాపీగా ఉండండి. ప్రతి విధమైన శత్రు సమూహం నుంచి దేవుడు విడిపించి ఈరోజు నేను రక్షించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం శత్రువులు ఉన్నారు మనకి. ఆత్మీయంగా శత్రువులు ఉంటారు, భౌతికంగా శత్రువులు ఉన్నారు. ఆత్మీయ శత్రువులు ఎంతో మంది మనల్ని వేధిస్తూ ఉంటాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోనియకుండా. దేవుడు ఆ శత్రు నుంచి యుద్ధం చేసి దేవుడు మనం రక్షించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎంతో మంది ప్రజల్ని ఈరోజు కుటుంబంలో రక్షణ అనుభవంలోనికి రాకుండా ఆ శత్రువులు అడ్డగిస్తూ ఉంటాయి కదా. ఈరోజు ఆ శత్రు సమూహం చేతుల నుంచి నిన్ను విడిపించి రక్షించబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అప్పులనే శత్రువులు చూడండి, అనారోగ్యమైన శత్రువులు, జగడాలనే శత్రువులు, నిన్ను విశ్వాసం ఎదగనీయకుండా అడ్డగిస్తున్నటువంటి దురాత్మ శక్తులు, ఆ శత్రువులు అన్ని కూడా ఈరోజు దేవుడు వారిని నిర్మూలం చేసి లయపరిచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విధమైన సమస్యల నుంచి నిన్ను ఆ శత్రువుల నుంచి నీకు సమస్యలు తీసుకొస్తూ కుటుంబం అభివృద్ధి కలగకుండా అడ్డగిస్తున్నటువంటి శత్రు సమూహం నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. నీకు వివాహం కాకుండా అడ్డగిస్తున్నటువంటి శత్రు సమూహం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి,
ఎంత ధనం సంపాదించినా నేను ధనము తినేటువంటి శత్రు నుంచి దేవుడిని విడిపించి నీకు లాభకరంగా వచ్చేటువంటి దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు పరలోకం నుంచి ఆయన ఒక దూతను పంపించబోతున్నాడు నీ కొరకు. నువ్వు భయపడొద్దు. వాళ్ళని చూసి వాళ్ళ ముఖాలను చూసి భయపడకు. అప్పులు నయం భయపడకు. అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నా భయపడకు. కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నా భయపడకు. జగడాలు ఎక్కువైపోతున్నాయి, అసమాధానంగా ఉంది, నిద్ర రావడం లేదని భయపడకు. ఈరోజు సమస్త శత్రు నుంచి ఈరోజు దేవుడు నిన్ను విడిపించి రక్షించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగా. బాధపడకు. నిన్ను రక్షించేవాడు మన దేవుడైన యెహోవాయే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను రక్షించబోతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే, ప్రభువా నువ్వు ఒక్కడే నిజమైన దేవుడు, ఈ జనులందరూ తెలుసుకున్నట్లు నువ్వు అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతుల నుంచి విడిపించమని రక్షించమని ప్రార్థన చేయక ఆ రాత్రి చూడండి 19వ అధ్యాయంలో 35వ వచనం 2వ రాజులు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అస్సూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసును. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేరి. హల్లెలూయా. ఈరోజు నీ శత్రు సమూహం అంతా కూడా ఉదయకాలం లేచి చూస్తుండగానే కూలిపోయి మృత కళేబరములో మన కంటికి కనబడబోతున్నాయి. హల్లెలూయా. శత్రులు లయమైపోయి వాళ్ళ తల హతం చేసిపోతున్నాడు దేవుడు. ఆయన అలాంటి దూతని, పరలోకంలో యుద్ధం చేసే దూతలు ఉన్నాయి, గొప్ప గొప్ప దూతలు ఉన్నాయి. ఆ ఒక్క దూతను పంపించబోతున్నాడు నీ శత్రు నుంచి మనం రక్షించడానికి దేవుడు. హల్లెలూయా. ప్రతి విధమైన సమస్యలనే శత్రు నుంచి ఈరోజు విడిపించబోతున్నాడు. ఈరోజు అవి మృత కళేబరములు అయిపోతున్నాయి. నీకు సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. దేవుడి శత్రును విడిపించి దేవుడు నీకు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు ఏదైతే నీకు కార్యం జరగకుండా అడ్డగిస్తున్నాయో శత్రువులు, నీకు మంచి కార్యం జరగనీయకుండా శత్రువులు అడ్డగిస్తున్నాయో, కుటుంబంలో సంతోషం లేకుండా శత్రువులు అడ్డగిస్తున్నాయో, ఆ శత్రు నుంచి ఈరోజు దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపించి ఆ యొక్క అష్షూరు వారి దండుపేటలో నుంచి ఆ శత్రు సమూహముని ఈరోజు లయపరిచి మృత కళేబరములుగా చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సంతోషంగా ఉండు. నా దేవుడు నన్ను ఈరోజు రక్షించబోతున్నాడని హ్యాపీగా ఉండు. విని వాక్యం విని ఆమెను దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఉదయం లోపల. నీకు వాక్యం వింటున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. వాళ్ళకి ధైర్యము, ఈ మాటల ద్వారా దేవుడు ధైర్యపరుస్తాడు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. శత్రు నుంచి నిన్ను విడిపించి రక్షించే దేవుడు ఈరోజు బయలుదేరుతున్నాడు. ఆయన నీ కుటుంబానికి రాబోతున్నాడు. ప్రతి విధమైన శత్రు సమూహం లైవ్ అయిపోతుంది. ఈరోజు మృత కళేబరములై ఉదయకాలం లేస్తుండగానే ఆ శత్రు సమూహాన్ని చూడబోతున్నావు చనిపోయి ఉండడం. నీకు ఆశీర్వాదాలు అన్ని కూడా ఈ రోజు నుంచి రాబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, బంగారు పాదములకు స్తోత్రం. ఈ వాక్యం నెరవేర్చండి ప్రభువా. నువ్వే లోకమందు నిజమైన యెహోవా దేవుడు అని అయా ప్రజలందరూ జనులు తెలుసుకున్నట్లు, నీవే ఆ లోకమందు అద్వితీయ దేవుడు అని జనులందరూ తెలుసుకున్నట్లు ప్రభువా, శత్రు నుంచి ఈరోజు విడిపించి అయా గొప్ప కార్యం జరిగించండి ప్రభా. సమాధానంతో నింపండి. ఎవరైతే నా వివాహం కాకుండా శత్రువులు అడ్డగిస్తున్నాయో అయా, అనారోగ్య సమస్యలతో శత్రువులు నాయన ప్రభా, మరి వాళ్ళని కష్టపెడుతున్నాయో తండ్రి, కుటుంబంలో సమాధానం లేకుండా గొడవలు పెట్టిస్తూ అసమాధానం కలిగిస్తున్న దురాత్మ శక్తుల నుంచి ఈ రోజున మమ్మల్ని విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. వీడియోస్ ఇస్తున్న అందరి జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి. ప్రతి విధమైన శత్రు సమూహం నుంచి విడిపించి మీరు ప్రజలందరినీ కాపాడమని రక్షించమని, వీడియో చూసి ఆమెను వాళ్ళ జీవితాల్లో ఒక గొప్ప అద్భుతం ఈరోజు జరిగించమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.